ఒక అడవిలో పెద్ద వేప చెట్టు ఉండేది. దానిమీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని ఉండేవి. వాటిలో ఒక కాకి కూడా ఉండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్న చిన్న పక్షులను దాని గోళ్లతో రక్కి ముక్కుతో పొడుస్తూ హింసించేది. అందువల్ల మిగిలిన పక్షులేవి దానిని పలకరించేవి కావు, మాటలు కలిపేవి కావు. దానికి దూరంగా ఉండేవి. వర్షాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత వాన కురిసినా, ఎంత గాలి వీచినా తట్టుకునేలా గట్టిగా నిర్మించుకుంటున్నాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు. రేపు ఎల్లుండి అంటూ రోజులు దాటవేసింది. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. పెద్ద గాలి వాన వీచింది. ఆ గాలికి ఆ వేప చెట్టు కాస్త అటు ఇటు పూనకం వచ్చినట్లు ఊగడం ప్రారంభించింది. పక్షులన్నీ కూడా భయంతో గబగబా వాటి గూళ్లలోకి చేరి దాక్కున్నాయి. కాకిది పుల్లల ఇల్లు కదా, గాలికి చెల్లా చెదురైపోయి కింద పడిపోయింది. దానికి 2 పిల్లలు కూడా ఉన్నాయి. వాటి మీద వాన పడకుండా దాని 2 రెక్కలు అడ్డుపెట్టింది. కానీ కొంతసేపటికే వాన ఇంకా పెద్దదయింది. ఆ పిల్లలు కూడా పాపం తడిచిపోయాయి. అవి చలికి వణకడం ప్రారంభించాయి. ఇలాగే ఉంటే తన పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని భయపడి ఆ కాకి చిలుక ఇంటికి వెళ్ళి ఇలా అంది. చిలుక చిలుక, కొంచెం నీ ఇంట్లోకి మమ్మల్ని రానివ్వవా? ఈ గాలి వానకి నా పిల్లలు నేను చనిపోయేలా ఉన్నాం అని వేడుకుంది. మాకే ఇల్లు సరిపోవడం లేదు, ఇక నీకు చోటెక్కడా? పోయి వేరే వాళ్ళని అడుగు. ఆ కాకి ప్రక్కనే ఉన్న పావురం ఇంటికి పోయి ఇలా అంది. పావురమా, ఈ ఒక్కరోజు నీ ఇంట్లో కొంచెం చోటివ్వవా? నా పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది అంది ఏడుపు గొంతుతో. దానికి ఆ పావురం ఇలా అంది. పో, అందరితో అనవసరంగా గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కలిసి ఉన్నా కూడా తప్పే. ఏ గూటికి వెళ్ళినా ఆ కాకికి ఇటువంటి సమాధానాలే ఎదురయ్యాయి. ఏ ఒక్క పక్షి కూడా పాపం దానికి ఆశ్రయం ఇవ్వలేదు. పాపం ఏం చెయ్యాలో తెలియక కంటనీరు పెట్టుకుంది ఆ కాకి. ఇంతలో ఒక గూటిలో నుండి చిన్న పక్షి బయటకు వచ్చింది. అయ్యో పాపం, కాకి తన పిల్లలతో ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్నట్టుంది. పాపం మొత్తం తడిచిపోయారు. నేను వెళ్ళి మా ఇంటికి తీసుకువస్తాను అంటూ కాకి దగ్గరకు వెళ్ళింది. ఆ పిట్టను చూడగానే కాకి సిగ్గుతో తల వంచుకుంది. ఎందుకంటే అనేక సమయాల్లో ఆ పిట్టతో గొడవ పడింది. చిన్నది కదా, ఏమీ చేయలేదులే అని ఒక్కోసారి తన ఇంట్లో దొంగతనాలు కూడా చేసింది. కాకి, అలా ఎక్కువసేపు వానలో ఉంటే పిల్లలకు ఏమైనా అవుతుంది. తొందరగా రా, ఈ రోజుకి మా ఇంట్లో పడుకుందువు గాని అంది ఆ పిట్ట. అది విన్న కాకి సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయింది. దానికి పిట్ట పకపకా నవ్వుతూ ఇలా అంది. ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు పగవాడా మనవాడా అని ఆలోచించకుండా సహాయం చేయాలి ముందు అని పెద్దలు అంటారు. నన్ను క్షమించు, నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. చిన్నదానివైనా నీకు చాలా పెద్ద మనసు ఉంది. నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు. రా తొందరగా. సాటి పక్షికి సహాయం చేయలేని బ్రతుకు ఓ బ్రతుకేనా? కాకి వెంటనే ఆ పిల్లల్ని తీసుకుని ఇంటిలోకి వెళ్ళింది. ఇల్లు చిన్నదైనా గట్టిగా బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడి నుండో సేకరించి తెచ్చుకున్న గింజలను కాకికి, దాని పిల్లలకు కడుపు నిండా పెట్టి వాటి ఆకలి తీర్చింది. సోదరి, నన్ను సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత మాటలొద్దు. తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? కానీ ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్లే గొప్ప వాళ్ళవుతారు. 10 మందితో కలిసి ఉంటే వచ్చే ఆనందం ఒంటరిగా ఉంటే ఎప్పుడూ రాదు. అది తెలుసుకోముందు. ఆ తరువాత నుంచి కాకి చాలా మారిపోయింది. అందరితోనూ కలిసిమెలిసి ఉండేది.